బాబా వంగ ప్రపంచానికి పరిచయం అక్కర్లేని జ్యోతిష్కురాలు. ఆమె చెప్పినవన్నీ నిజం కావడంతో 2026లో ఆమె ఏం చెప్పిందన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే ఆమె జ్యోతిష్యం ప్రకారం 2026 చాలా భయంకరంగా ఉంటుందని చెప్పారు. దీంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. బాబా వంగ 2026 సంవత్సరానికి సంబంధించిన భవిష్యవాణి ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఆమె అంచనాల ప్రకారం 2026లో తీవ్రమైన మార్పులకు, సవాళ్లకు వేదిక కానుంది. బాబా వంగ అసలు పేరు వంగేలియా పాండవా డిమిత్రోవా. 1911లో బల్గేరియాలో జన్మించారు. ఆమె చిన్న వయసులోనే కంటి చూపును కోల్పోయారు. ఆ తర్వాత భవిష్యవాణి చెప్పే అసాధారణ శక్తిని పొందారని చెబుతూ ఉంటారు. 1996లో ఆమె మరణించే ముందు ప్రిన్సెస్ డయానా మరణం, 2001 న్యూయార్క్ ట్విన్ టవర్స్ సంఘటన, ముంబై ఉగ్రవాద దాడులు, చైనా ఎదుగుదల, రష్యా ఉక్రెయిన్ యుద్ధం లాంటి అనేక కీలక సంఘటనలను ముందుగానే అంచనా వేశారు. ఇందుకుగాను ఆమెను నోస్ట్రడమస్ ఆఫ్ ది బాల్కన్స్ అని పిలుస్తారు. ఆమె చెప్పిన అనేక విషయాలు నిజం కావడంతో ఆమె భవిష్యవాణికి ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యత ఏర్పడింది. రెండు 2026లో తీవ్ర ఆర్థిక సంక్షోభం, బంగారం ధరల పెరుగుదల ఉంటుందని ఆమె చెప్పారు. బ్యాంక్ వైఫల్యాలు, అధిక ద్రవ్యోల్బణం సంభవించవచ్చని బాబా వంగ హెచ్చరించారు. 25-40% వరకు బంగారం ధర పెరగవచ్చని ఆమె జోస్యం చెప్పారు. ఇప్పటికే పెరిగిన బంగారానికి డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉంది. ఆవిడ యాక్చువల్గా చూపు లేదు ఆవిడకి. సో చూపు లేనప్పుడు ఆవిడ రాసే అవకాశం లేదు. అట్లానే ఆవిడ బెయిలీలో చదివినట్టు కానీ, లేకపోతే లిపిలో రాసినట్టు కానీ దాఖలాలు లేవు. ఏదైనా ఒక ప్రెడిక్ట్ చేసేటప్పుడు ఒక డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ ఉండాలి. డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ లేకుండా కూడా మనం ఏది ప్రెడిక్ట్ చేసినా అది కరెక్ట్గా కాదు. సో ఆవిడ ఒక డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ కానీ, ఒక ప్రజెంటేషన్ ఇచ్చినట్టు కానీ ఎక్కడా కనిపించదు. ఆమె ఫాలోవర్స్ అంతా కలిసి ఆమె గొప్పగా ప్రెడిక్ట్ చేసిన చెప్తున్నారే కానీ ఆవిడ చెప్పినట్టు కూడా ఎక్కడ రాసినట్టు కానీ ఎక్కడ చూపించట్లేదు. మనకి ఏ సంవత్సరం చూసినా కూడా 2024 తీసుకోండి, 2025 సంవత్సరం స్టార్టింగ్లో తీసుకోండి, ఇప్పుడు తీసుకున్నా కూడా బాబా వంగ గొప్ప ప్రెడిక్షన్స్ ఇస్తున్నారని, ఆవిడ చెప్పినవి యాజ్ ఇట్ ఈస్గా జరుగుతాయని చెప్తున్నారు. కానీ వాటికి ఒక బేస్ అంటూ నాకేం కనిపించట్లేదు. కాబట్టి మనం ఆ ప్రిడిక్షన్స్ మనం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం నాకైతే కనిపించట్లేదు. సీరియస్గా తీసుకుని భయపడే అవకాశం అయితే అవసరం లేదని చెప్తున్నాను నేనైతే. ఆమె జోస్యం ప్రకారం 2026లో భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు, తీవ్రమైన వాతావరణ మార్పులు సంభవించే అవకాశం ఉంది. ప్రపంచ భూభాగంలో సుమారు 8-10% ఈ వైపరీత్యాల ప్రభావానికి లోనవుతుందని అంచనా. రెండు 2026 నాటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కీలక నిర్ణయాలు, పరిశ్రమలు, మానవ జీవితాలపై ఆధిపత్యం చేసే స్థాయికి చేరుకుంటుందని ఆమె పేర్కొన్నారు. ఇది మానవ జీవితానికి అతిపెద్ద సవాలుగా మారవచ్చని హెచ్చరించారు. ప్రస్తుత ఏఐ వృద్ధిని చూస్తే ఆమె అంచనా నిజమేనని చాలా మంది భావిస్తున్నారు. దీని దెబ్బకు చాలా ఉద్యోగాలు సైతం కోల్పోయే ఛాన్స్ ఉంది. పుతిన్ పని అయిపోతుందని, 2026లో ప్రపంచ వ్యవహారాలను చూసుకునే శక్తివంతమైన నాయకుడు ఉద్భవిస్తాడని ఆమె అన్నారు. చైనా ప్రధాన ఆధిపత్యాన్ని పొందుతుందని, ఇందులో తైవాన్ పై నియంత్రణ లేదా దక్షిణ చైనా సముద్రంలోకి విస్తరణ వంటివి ఉండవచ్చని బాబా వంగ పేర్కొన్నారు. నవంబర్ 2026లో భూమి వాతావరణంలోకి ప్రవేశించే పెద్ద అంతరిక్ష నౌక ద్వారా మానవులు గ్రహాంతరవాసులతో సంబంధాలు ఏర్పరచుకుంటారని వంగా బాబా అంచనా వేశారు. ప్రత్యక్ష సంబంధాలు సాధ్యమవుతాయని తొలిసారిగా ఆమె సూచించడం ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. అణుశక్తి సమస్యల మధ్య ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు గ్రీన్ ఎనర్జీ, ఫ్యూషన్ రియాక్టర్ల వైపు వేగంగా అడుగులు వేస్తాయని బాబా వంగ తన భవిష్యవాణిలో వినిపించారు.
ఇవి భవిష్యత్తులో మానవ అవసరాలను తీర్చడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. క్లియర్గా చెప్పగలరా? పేరుతో ఈవెంట్ చెప్పలేరు. అందువల్ల అలాంటివి జరుగుతాయని మనం అనుకోవటం అనవసరం. జరిగినాయి అని చెప్తారు. అందువల్ల రాబోయే రోజుల్లో చూసేది ఏంటంటే ప్రపంచంలో పెద్ద తేడా లేదు. యుద్ధ పరిస్థితులు ఉన్నాయి, తప్పకుండా ఎక్కడో చోట యుద్ధం అవుతుంది. ఆఫ్ చేసేవాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు వరకు అమెరికా ప్రపంచ పోలీస్మెన్గా చేసింది డొనాల్డ్ ట్రంప్ కింద వెనకాల తగ్గిపోయింది. సో ప్రపంచం అన్నిటికంటే పెద్ద డేంజర్ ఏంటంటే యుద్ధం. ఆఫ్ చేసేవాళ్ళు లేరు. అందువల్ల పెద్ద యుద్ధం 26లో జరగవచ్చు. భారతదేశానికి, మిగతా దేశాలకి, చైనాకి, మిగతా దేశాలకి, రష్యాకి ఎక్కడైనా యుద్ధం రావచ్చు. యుద్ధం స్టార్ట్ అవ్వక ఆఫ్ చేసేవాళ్ళు ఎవరు లేరు. రష్యా యుక్రెయిన్ యుద్ధం ఆఫ్ చేయలేకపోతున్నారు కదా 4 సంవత్సరాల తర్వాత. అలాగే మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం కూడా అనుకోకుండా అయిపోయింది. సో 2026లో మనం ఎదురు చూసే ఏమిటంటే పెద్ద యుద్ధాలు జరుగుతాయా, ఆఫ్ చేసేది ఎవరో, అది వరకు మాత్రం తప్పకుండా ఎదురు చూడొచ్చు. తూర్పు ప్రాంతంలో యుద్ధం మొదలై వరల్డ్ వార్ 3 తరహాలో జరుగుతుందన్న బాబా వంగా జోస్యం గుబులు రేపుతోంది. ఇందులో అమెరికా, రష్యా, చైనా సైతం పాల్గొంటాయని చెప్పింది. అంతుచిక్కని వ్యాధి తేనెటీగల వల్ల రావచ్చని అంచనా వేశారు. అయితే ఆ వ్యాధి ప్లేగ్ తరహాలో ఉంటుందని చెప్పుకొచ్చారు. స్విట్జర్లాండ్ లో వరదలు వస్తాయని చెప్పారు బాబా వంగా.